ప్రాణం వచ్చేది కంట్లోకే, ప్రాణం పోయేది కంట్లోంచే. అందుకే ప్రాణం పోతే తెలుగు భాష అపూర్వమైన భాష. ప్రాణం పోయింది అనండి, కన్ను మూసాడంటారు. గమనించండి తెలుగు భాష గొప్పదనం. ది మోస్ట్ సైంటిఫిక్ లాంగ్వేజ్ ఇన్ ది హోల్ వరల్డ్ ఈజ్ అవర్ ఓన్ తెలుగు లాంగ్వేజ్. ప్రపంచం మొత్తం మీద శాస్త్రీయమైన భాష ఏదైనా ఉంటే తెలుగే. కన్ను మూశాడు, ఎంత గొప్ప మాట అండి. దాన్ని ఇంగ్లీష్లో ఈ క్లోజర్ హిజ్ ఐస్ అని ట్రాన్స్లేషన్ చేయకూడదు, పనికి మేలిన మాట అంట. క్లోజర్ హిజ్ ఐస్ అంటే కళ్ళు మూసుకున్నాడు, కన్ను మూయలేదు. తండ్రి అన్నం తిని కాసేపు పడుకున్నాడు అనుకో, మా నాన్నగారు కన్ను మూసాడు అనకూడదు, కొంపలు అంటుకుంటాయి. మరి కన్ను మూసిన మాట నిజమే. కన్ను మూసారంటే ఏమిటి? కాసేపు ఆయాసంతో కళ్ళు మూసుకున్నారండి, కాసేపట్లో లేస్తారు, ఇది చెప్పాలి. కన్ను మూయడమే కదా అని ఇంగ్లీష్లో ఆలోచించి కన్ను మూసాడంటే ఈ నాన్న పోయాడేమో అనుకుంటాడు అవతల వాడు. భాషకు తేడా లేదా? ఇంత గొప్పది ఎక్స్ప్రెషన్ అంటాం, అభివ్యక్తి ఇంత గొప్పగా ఉంటుంది.